యెహోషువ గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఆకాను యొక్క మరణము, ఆ తర్వాత 8వ అధ్యాయంలో హాయి పట్టణం మీద విజయం. 8వ అధ్యాయము ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసేసారు. చదువుతా ఒకసారి 8వ అధ్యాయం 1వ వచనంలో. 8వ అధ్యాయము హాయి పట్టణం మీద విజయం. యెహోషువతో ఇట్లా భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఎరుకోకును దాని రాజుకు ఏమి చేసితివో అదే హాయికి దాని రాజుకు చేసేదవని. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకోవడం. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువ యోధులందరూ హాయి మీదికి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపించి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా ఆ పడమటకు ఆ పట్టణములకు పడమటి వైపున దాన్ని పట్టుకొని చూడాలి. ఒక ప్రణాళిక వేసారు వాళ్ళు. రాత్రి వేళ సైనికుల్ని ముందుగానే పట్టణపు పడమటి వైపున దాచుకొని ఉండండి. తూర్పు వైపున మేము కొంతమంది సైనికులం వెళ్తాం ఆ పట్టణం మీదకి వెళ్తాను. అప్పుడు హాయి పట్టణం వాళ్ళు మమ్మల్ని తరుముకుంటూ వస్తారు. అప్పుడు మేము పారిపోతాము. అరే ఇశ్రాయేలీయులు ఈ రోజు కూడా మన ఎదుట పారిపోయారా అనుకుని మమ్మల్ని తరుముతాడు. వెంటనే మీరు పైకి లేచి ఆ పట్టణాన్ని నిప్పంటించండి అని చెప్పేసాడు. దాని పొగ పైకి రాగానే పారిపోతున్న మేము మళ్ళా ఎనికి తిరిగి మమ్మల్ని తరుముతున్న వారిని కత్తి వల్ల హతం చేస్తాము అని ఒక ప్రణాళిక వేసుకున్నారు అనమాట. 8వ అధ్యాయం అంతా హాయి పట్టణంపై విజయం గూర్చి రాయబడిన సందేశం. అది సంపూర్ణంగా ధ్వంసం చేసేసారు. దేవుని సహాయత. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎరుకో పట్టణము శపింపబడింది, దాంట్లో ఏది తీసుకోవద్దని చెప్పిన దేవుడు హాయి పట్టణంలో ఉన్న వాటిని పశువుల్ని దోచుకోండి అని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. దోచుకోండి అని. అక్కడ దోచుకోవద్దు అన్నాడు, ఏదే ముట్టొద్దు అన్నాడు. ఇక్కడ దోచుకోండి. కారణం ఏంటంటే మనుషులు దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఏం చెబితే అది జరిపించాలి. ఆయన తీసుకోమంటే తీసుకోవాలా, ఆయన వద్దంటే మానేయాలా. ఆయన మాట మీద మనుషులు నడవాలి అని కోరుకుంటాడు దేవుడు. అది తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేసాము. 9వ అధ్యాయంలో గిబియోను పట్టణస్థులు వేషం వేసుకుని చినిగిపోయిన చొక్కాలు, చినిగిపోయిన ద్రాక్షపు తిత్తిలు, నీళ్ళ బుడ్డీలు, చినిగిపోయినటివన్నీ వేసుకొని వచ్చి యెహోషువ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అయా మేము దూర ప్రాంతం నుంచి వచ్చాము, ఇదిగో మీతో సమాధానం పడడానికి వచ్చాము అని వారు మాట్లాడారు. యెహోషువ ఏమన్నాడంటే, లేదు మీరు మా చుట్టుపక్కల ఉన్న ప్రజలేమో అన్నాడు.
లేదయ్యా చూడు, ఇదిగో మేము తెచ్చుకున్న ఈ గుడ్డీలు కొత్తవి ప్రారంభంలో ఇప్పుడు చినిగిపోయాయి, ఇదిగో మా వస్త్రములు మేము వేసుకున్నప్పుడు కొత్తవి ఇప్పుడు మొత్తం చినిగిపోయాయి, మేము దూర ప్రాంతం నుంచి వచ్చేవండి అన్నాడు. అంటే యెహోషువ ఏం చేశాడంటే వారి మాటలకి వారి వేషానికి మోసపోయి వారితో నిబంధన చేసుకున్నాడు. 9వ అధ్యాయంలో దేవుని ఆలోచన అడక్కోకుండా వారి వేషాన్ని చూసి వారి మాటల్ని మోసపోయి నిబంధన చేసుకున్నాడు గిబియోనీయులతో. అది శాపంగా మారింది వాస్తవానికి. దేవుణ్ణి అడగాలి కదా నువ్వు యెహోషువ, దేవుణ్ణి అడగాలి, ఆయా నిజంగా వీళ్ళు అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళేనా, వీళ్ళతో నిబంధన చేయొచ్చా చేయకూడదా అనే సమాచారం ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఏం చేశారు వాళ్ళు? దేవుడిని అడుక్కోకుండా యెహోషువ ఏం చేశాడంటే వారితో నిబంధన చేసుకున్నాడు. చదువుతాం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారమును కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసింది. ఏం చేశాడు? వాళ్ళని బతకనించడానికి వారితో నిబంధన చేశాడు. దేవుణ్ణి అడగల. కాబట్టి దేవుణ్ణి విచారించుకోకుండా ఆయన సెలవు లేకపోకుండా గిబియోనులతో యెహోషువ నిబంధన చేయడం అనేది పొరపాటు. యెహోషువ చేసిన పొరపాటు. తర్వాత మరుసటి రోజే తెలిసిపోయింది ఆ గిబియోనీయులు మన మధ్యలోనే ఉన్నవాళ్ళు మోసగించారని తెలిసిపోయింది. యెహోషువ నిబంధన దేవుని పేరిట చేశాడు. యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నప్పుడు మిమ్మల్ని బతికినిస్తాను అని నిబంధన చేశాడు. దేవుని పేరిట నిబంధనను తప్పిపోవడానికి అవకాశము లేదు. కాబట్టి వాళ్ళని పిలిపించి మరలా మీరు చేసింది ఏంటి? మా చుట్టుపక్కల ఉన్న ప్రజలే మేము దూరంగా వచ్చాము, దూరం నుంచి వచ్చామని, మాతో నిబంధన చేయమని, నీ ప్రజలుగా ఉంటామని ఒప్పందం చేసుకున్నాను, మీరు చేసింది ఏంటి? అయ్యా భయంతో చేసామండి ఇది తప్పు అన్నమాట. సరే పో, అయితే గుర్తుపెట్టుకో, మీరు బ్రతికినంత కాలము ఇశ్రాయేలీలకి దాసులుగా బతకాలి అని చెప్పేశాడు యెహోషువ. దాసులుగా బతకాలి, ఉండండి. ఇశ్రాయేలు ప్రజలకి కట్టెలు కొట్టువారు గాను నీళ్ళు ఇచ్చేవారు గాను ఉండాలి మీరు అని చెప్పేశాడు. కాబట్టి 9వ అధ్యాయంలో గిబియోనులతో నిబంధన అది. దానికంటే ముందు 8వ అధ్యాయంలో ఒక మాట మర్చిపోయాం, గుర్తుపెట్టుకోండి. 8వ అధ్యాయం 30వ వచనంలో మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి ఇనుప పనిముట్లు తగిలింపని రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడక్కడ ఆ రాళ్ల మీద రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేని వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేల్ అందరూ, వారి పెద్దలు, వారి నాయకులు, వారి న్యాయాధిపతులు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచి వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలవగా యెహోషువ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటిని అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనములను దాని శాపవచనములను చదివి వినిపించను. స్త్రీలు పిల్లలు వారి మధ్య నుండి పరదేశులు వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటినన్నిటిలో చదువక విడిచినది మాట ఒకటి లేదు. ఏం చేశాడు యెహోషువ?
హాయి మీద విజయం వచ్చిన తర్వాత ఏమాలు కొండ దగ్గర, గెరిజిం కొండ దగ్గరికి రాగానే ఒక పెద్ద బండ, ఆ బండ మీద దేవుని ధర్మశాస్త్రంలో ఒక ప్రతి ఆజ్ఞను రాయించి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దీవెన వచనాలు, శాప వచనాలు చదివి వినిపించాడు. అలా చదివి వినిపించాలని దేవుడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ముందే రాయించాడు. ఇలాగ రాయబడింది ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29వ వచనంలో. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగూ రాయబడింది. 11వ అధ్యాయం 29వ వచనంలో చదువుతాం. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబో దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత, అదిగో ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వాళ్ళు? గెరిజీముల కొండ దగ్గరికి వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రంలో రాయబడింది, దాన్ని చదివాడు యెహోషువ, దాని ప్రకారంగా బలిపీఠం కట్టాడు. చెబుతున్నాడు గెరిజీముల కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటించాలి. యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గం వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాముల గిల్గాలకు ఎదురుగా ఉన్న అరాబాలో నివసించు కనానీయుల దేశము ఎందున్నది కదా అని చెప్పేసి. కాబట్టి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారము ఏబాలు కొండ దగ్గర, గెరిజిమోన్ కొండ దగ్గర బలిపీఠం కట్టి అక్కడ దీవెన వచనాలు, శాప వచనాలు చదివి వినిపించాడు ప్రజలకు. ఎప్పుడైతే గెరిజిం కొండ మీద యెహోషువ బలిపీఠం కట్టాడో, ఆ బలిపీఠం దగ్గర శాప వచనాలు, దీవ వచనాలు పలకబడ్డాయో, ఆ కొండ రాను రాను సమరయుల యొక్క ఆరాధన స్థలంగా మారిపోయింది. సమరయుల యొక్క ఆరాధన స్థలంగా మారిపోయింది. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు మాట్లాడుతుంది ఆమె, అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఆరాధన చేసిది, ఆరాధన చేసే స్థలము యెరూషలేములో ఉందని మీరు చెబుతారు అడిగింది. ఏ కొండ? కొండది ఇదిగో ఈ గెరిజిం కొండ అన్నమాట. బలిపీఠం ఎక్కడైతే కట్టబడిందో ఆ కొండ ఆరాధన స్థలంగా మారిపోయింది యేసు ప్రభు కాలానికి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది 8వ అధ్యాయంలో ఉంటుంది. దాన్ని బట్టి సమరయులు అక్కడ ఆరాధన చేసేవారు. చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో 5 వచనం చదువుతాం. 20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధన చేసిది కానీ ఆ పర్వతం ఏంటన్నమాట? అది గెరిజిము. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. రైట్. 9వ అధ్యాయం అయిపోయింది. గిబియోనులతో 9వ అధ్యాయము పడట్లేదు ఇది. గిబియోనీయులతో దేవుని గిబియోనీయులతో నిబంధన దేవుని సెలవు అడిగే నిబంధన చేశాడ యెహోషువ. కాబట్టి గిబియోనీయుల స్వాస్థ్యము గిబియోనీయులకే ఉండిపోయింది. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసేటది నిబంధన ద్వారా ఇప్పుడు స్వాస్థ్యం తగ్గిపోయింది.
తర్వాత 10వ అధ్యాయానికి వచ్చాం. 9వ అధ్యాయం అయిపోయింది, 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో చుట్టుపక్కల ఉన్న రాజులు గిబియోనీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. 10వ అధ్యాయం 1వ వచనంలో గిబియోనీయులు ఇశ్రాయేలుతో సమాధాన పడ్డారు కాబట్టి రే వాళ్ళతో సమాధాన పడతావా నీవు, వాళ్ళతో యుద్ధం చేయాల్సిందిపై సమాధాన పడతారా మీరు గిబియోనీయులారా అని చుట్టుపక్కల ఉన్న రాజులు 10 మంది రాజులు ఏం చేశారంటే గిబియోనీయుల మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు గిబియోనీయులు యెహోషువకు సందేశం ఇచ్చారు, అయ్యా మేము ప్రమాదంలో ఉన్నాం, ఫలానా చుట్టుపక్కల ఉన్న రాజులంతా మా మీద యుద్ధానికి వచ్చారు, మాకు సహాయం చేయి అంటే అప్పుడు యెహోషువ తన సైన్యాన్ని తీసుకొని పోయి అక్కడ యుద్ధం చేశాడు. ఆ రాజులందరినీ గెలిచాడు. మధ్యాహ్నం వేళ పొద్దు బుగ్గబోతుంది, యుద్ధమేమో ముమ్మరంగా జరుగుతుంది. పొద్దు బుగ్గితే యుద్ధం ఆఫ్ చేయాలి, సాయంత్రం అయితే యుద్ధం చేయకూడదు, వెలుగున్నంత వరకే యుద్ధం చేయాలి. ఆ దినాల్లో అదొక కార్యక్రమం అన్నమాట. సాయంత్రం అయితే యుద్ధం చేయకూడదు, శత్రువుని పోటీయాలా, వీళ్ళు తమ పాలనకు వచ్చేయాలి. అప్పుడు యెహోషువ దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా ఇశ్రాయేలీల శత్రువుల మీద ఇశ్రాయేలీలు తమ కోపమును తీర్చుకున్నట్లు సూర్యుడిని అయ్యాలోను లోయలోను, చంద్రుడిని గిబియోనులోను ఆపేసాయి అని ప్రార్థన చేసి చదువు. అక్కడ 10వ అధ్యాయం 10వ వచనంలో, 10వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచు ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా చేసిన వాడు యుద్ధము దేవుడే. కాబట్టి 10 మంది రాజుల్ని సంపూర్ణంగా ఓడించాడు యెహోషువ దేవుడి సహాయంతో. అయిపోయింది 10వ అధ్యాయము. ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చాడు. మనం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో హాసోరు రాజైన యాబీను చదువుతాం. 1వ వచనంలో ఆసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అర్షాదు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్యపు దేశంలోని దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మాన్యంలోను రాజులకును తూర్పు పడమటి దిక్కులు అందరు కానానీలకును అమోరీలకును ఇత్తీలకును పెరిజీలకును మన్యంలో ఉన్న ఎబీసీలకును మిష్పా దేశం నుండి ఎర్మోను దిగువ నుండి హివీలకును వర్తమానం పంపక వారు సముద్ర తీరమందు ఇసుకరేణులంతా విశాలముగా విస్తారముగా తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన సైన్యం వచ్చింది ఇప్పుడు ఇశ్రాయేలు మీద. విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలు యుద్ధం చేయుటకు మెరోము నీళ్ల యుద్ధకు దిగగా యెహోవా వారికి భయపడకు చెప్తున్నాడు. వారికి భయపడద్దు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సముద్రపు ఇసుకొనలేను అంత విస్తారమైన జనాంగం. భయపడద్దు యెహోషువ, రేపటి దినానికి వాళ్ళందరినీ నీ చేతులు పెడతా అని చెప్పేసి సంపూర్ణంగా యుద్ధం జరిగింది. వాళ్ళు ఓడిపోయారు. దేవుడు
కనాను దేశాన్ని సంపూర్ణంగా యెహోషువ ద్వారా ఓడింపజేసాడు, విజయం పొందుకున్నాడు. అయిపోయింది. 12వ అధ్యాయంలో మనం చదువుతాము, యెహోషువ యుద్ధం చేసిన రాజుల పేర్ల గురించి మాట్లాడాడు. ఎంతమంది రాజులు అంటే మొత్తము 12వ అధ్యాయము 24వ వచనంలో చివరి లైన్, అంటే 13వ అధ్యాయము పైన తీర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. కాబట్టి యెహోషువ యుద్ధం చేసిన రాజులు ఎంతమంది అంటే మొత్తము 31 మంది రాజుల్ని ఓడించాడు. అయిపోయింది. ఇక మహావృద్ధుడైపోయాడు యెహోషువ. ఇక యుద్ధం చేయడానికి సాహసం చేయలేదు. దేవుడే చెప్పాడు, ఇక యెహోషువ నీవు బహువృద్ధుడు, ఇంకా చాలు. ఇంకా భూభాగం చాలా ఉంది సాధించుకోవాల్సింది భూభాగం ఇంకా మిగిలిపోయింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ మిగిలిపోయిన ఆ భూభాగాన్ని అంతా లెక్కేసుకొని రమ్మను అని చెప్పాడు. ఆ భూభాగాన్ని లెక్కేసుకొని రండి. మిగిలిపోయిన భూభాగం ఇది, జయించిన భూభాగము, మిగిలిపోయిన భూభాగం, దీన్ని లెక్కేసుకొని రండి అని చెప్పాడు. అప్పుడు యెహోషువ దేవుడు చెప్పినట్టు యెహోషువ దీన్ని లెక్కలు కొలతలు వేసుకొని తెచ్చాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు, 13 నుండి 21వ అధ్యాయం వరకు ఏం జరిగిందంటే ఈ భూభాగాన్ని పంచడం జరిగింది. స్వాస్థ్యమును పంచడం 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు చీట్లు వేసి పంచుతాడు. చీట్లు వేసి వారి స్వాస్థ్యములను వారికి పంచిస్తాడు అన్నమాట. ప్రత్యేకించి 19వ అధ్యాయం వరకు, 13 నుంచి 19, ఇశ్రాయేలు 9.5 గోత్రాలు, ఈ సైడు 2.5 గోత్రాలకి అప్పుడు అయిపోయింది. మిగిలింది 9.5 గోత్రాలు. వాళ్ళకి స్వాస్థ్యం ఏం చేశాడంటే పంచిపెట్టించాడు, సరిహద్దులు పంచిచ్చాడు. ఇదిగో ఈ యూదా గోత్రానికి ఈ సరిహద్దు, దాను గోత్రానికి ఇంత అని చీట్లు వేసి పంచిచ్చాడు. చదువుతాం ఒకసారి చీట్ల గురించి. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు కానాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. కానాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి 9 గోత్రాల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టేసి మోషే 2 గోత్రములకును 2 గోత్రాలకి అర్ధగోత్రానికి యోర్దాను అవతల స్వాస్థ్యం ఇచ్చేసాడు వాళ్ళకి. ఎవరెవరికి? రూబేనీయులకి, గాదీయులకి. ఇక్కడ రూబేనీయుడు, గాదీయుడు, మనష్షే అర్ధగోత్రం. మనష్షే యోసేపు యొక్క కుమారుడు. యోసేపు యొక్క భాగాన్ని మనష్షేకి అర్ధగోత్రము, ఎఫ్రాయిముకి అర్ధగోత్రము, ఇలా పంచిచ్చారనమాట. ఇదేమో యోర్దాను అవతల, ఇదేమో యోర్దాను యువతల, యోర్దాను అవతల.
పంచిచ్చేసాడు, చీట్లు వేసాడు. మొదటి చీటి యూదా గోత్రానికి వచ్చింది. యూదా గోత్రానికి ప్రకారంగా చీటి పంచిచ్చేసాడు, స్వాస్థ్యం రాసిచ్చేసాడు. 6వ వచనంలో యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాలేబు మాట్లాడాడు. కాలేబు క్యారెక్టర్ ఇక్కడ మాట్లాడాల్సింది మనం. కాలేబు ఉన్నతమైన భక్తి కలిగిన వాడు. యెహోషువ లాంటి విశ్వాసం కలిగిన వాడు. యెహోషువ నాయకత్వం కింద కాలేబు నడిపింపబడిన వాడై ఉన్నాడు. యెహోషువతో సమానుడు కాలేబు, కానీ ఇప్పుడు దేవుడు యెహోషువను నాయకుడిగా చేశాడు కాబట్టి నాయకుడికి లోబడిన వాడు కాలేబు. ఏం దేవుడా, మేమిద్దరం ఒకటే కదా, ఆయనకు కొంత భాగము నాయకత్వం, నాకు కొంత భాగం ఇవ్వచ్చు కదా అనిన వాడు కాదు కాలేబు. ఆయన ఏది ఇస్తే అది. కాబట్టి కాలేబు యొక్క స్వాస్థ్యము గురించి రాయబడింది. ప్రత్యేకించి 15వ అధ్యాయము 1వ వచనంలో యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకు అని చెప్పేసాడు. ఇలాగున 19 అధ్యాయం వరకు వారి సరిహద్దులను చీట్లు వేసి పంచిచ్చేసాడు యెహోషువ. చీట్లు వేసి పంచిచ్చాడు. 20వ అధ్యాయానికి వచ్చాం. 20వ అధ్యాయంలో ఆశ్రయపురాల గురించి మాట్లాడాడు. 20వ అధ్యాయం 1వ వచనంలో ఆశ్రయపురాలు. ఆశ్రయపురం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? పోలీస్ స్టేషన్. కరెక్ట్, జ్ఞాపకం. పోలీస్ స్టేషన్. నేరం చేసిన వాడు అంటే తెలియక, అనాలోచనగా, పొరపాటున నేరం చేసిన వాడు తప్పించుకొని ఈ ఆశ్రయపురంలోకి వెళ్తే అతను రక్షింపబడతాడు అనమాట. పోలీస్ స్టేషన్ లాంటిది. ఆశ్రయపురాలు ఎన్ని? 6. ఆశ్రయపురాలు 6. ఆ తర్వాత 21వ అధ్యాయంలో లేవీయులకు భూభాగం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉండడానికి గ్రామాలు, లేవీయులకు గ్రామాలు ఇవ్వబడ్డాయి. 21వ అధ్యాయంలో వాళ్ళకి ఇవ్వబడిన గ్రామాలు ఎన్ని? 42. వాళ్ళకి ఇవ్వబడిన గ్రామాలు 42. ఈ 42, ఈ 6 మొత్తము 48 లేవీయుల యొక్క స్వాస్థ్యంలో ఉంటాయి అన్నమాట. లేవీయుల యొక్క స్వాస్థ్యంలో ఉంటాయి. 20వ అధ్యాయం ఏమో ఆశ్రయపురాలు, పోలీస్ స్టేషన్స్. 6 ఆశ్రయపురాలు. ఆ తర్వాత లేవీయులకు ఇవ్వబడిన పట్టణాలు 42, మొత్తం 48. 21వ అధ్యాయం వరకు వీటిని గురించి మాట్లాడాడు. అయిపోయింది, ఇక ముగింపుకు వచ్చేసాం. 22, 23, 24 యెహోషువ యొక్క చివరి మాటలు లేదా ప్రసంగం. చివరి ప్రసంగం. ముసలోడు అయిపోయాడు కదా, ఇక యుద్ధం చేయడానికి సత్వం అవన్నీ ఏం లేవు. చనిపోతాడు యెహోషువ. చనిపోవడానికంటే ముందుగానే ఇశ్రాయేలీయులకు ఒక పెద్ద సవాల్ చేశాడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీ సంగతి ఏమో నాకు తెలియదు అని చెప్పేసి. మీ సంగతి ఏమో నాకు తెలియదు, ఎందుకంటే మీరు యెహోవాను అనుసరించడము మీ చేత కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తోడై ఉండి చేసిన కార్యక్రమాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు యెహోషువ. అబ్రహాం దగ్గర ప్రారంభించాడు, సమస్తము మాట్లాడుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులన్నీ వివరించుకుంటూ వచ్చాడు వాళ్ళకి. నేను వెళ్ళిపోతున్నా,
మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను మాత్రమే యెహోవాను సేవిస్తాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన్ని సేవించడం మీ చేత కాదు అని చెప్పి. నువ్వు నీ ఇంటి వాళ్ళు సేవించాలి, నేను సేవించలేము, మేము సేవిస్తామంటారు. రోషానికి అన్న మాటే కానీ నిజానికి వాళ్ళ హృదయంలో వచ్చిన మాట కాదది. సొంతం అక్కడ రాయబడింది 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, మీరు ఎవరిని సేవించుతారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను అది సేవించుదరో, నది అందరిని మీ పితరులు సేవించిన దేవతల్ని సేవిస్తారో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, అమోరియల దేశంలో మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించారు, వారి దేవతల్ని సేవిస్తారో, నేడు మీరు కోరుకోండి, మీరు కోరుకోండి. మీరెవరిని సేవింపకూడదురో, నేను నా ఇంటి వారు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము యెహోవాను సేవించుటకు తీర్మానం చేసుకున్నాం, మేము సేవిస్తాం, నేను నా ఇంటి వాళ్ళు అని చెప్పేశాడు. ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు యెహోషువ. యెహోషువ ఎన్ని సంవత్సరాలు బతికాడు? 110 సంవత్సరాలు బతికాడు. కరెక్ట్. యెహోషువ 110 సంవత్సరాలు బతికాడు. ఈ యెహోషువ గ్రంథం అంతా 50 సంవత్సరాల చరిత్ర చెబుతుంది. 50 సంవత్సరాల చరిత్ర. యెహోషువ నాయకత్వాన్ని తీసుకున్నది ఏ సంవత్సరంలో? 60వ సంవత్సరంలో. 60వ సంవత్సరం నుంచి 50 సంవత్సరాలు గడిచిపోయాయి. 60 + 50 110 సంవత్సరాలు బతికాడు యెహోషువ. 50 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు, దేవుడి పక్షాన యుద్ధాలు చేశాడు, దేవుడే విజయం ఇచ్చాడు. ఆ విజయాన్ని ఆస్వాదించిన వాడే యెహోషువ, దేవుడి శక్తిని చూసిన వాడే యెహోషువ. చెబుతున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు అన్నట్టు. అప్పుడు వాళ్ళేమన్నారంటే పైపెచ్చు అందరి ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల ఇతర దేవతలను సేవించిన ఎడల శాపగ్రస్తులం అగుదుము గాక. అబ్బో ఎంత బాగా తెలుసు వీళ్ళకి. శాపగ్రస్తులం అగుదుము గాక. ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తొలివేసిన వాడు. యెహోవానే సేవించు, ఆయనే మా దేవుడు అని ఏకకాండంతో చెప్పారు. అందుకే యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు. గుర్తుపెట్టుకో, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, రోషం కలిగిన వాడు. ఆయన మీ అపరాధములను పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయన సేవింపలేరు, మీరు ఆయన సేవించలేరు. ఆయన పరిశుద్ధుడు, రోషం కలిగిన వాడు. మామూలు వ్యక్తి కదా ఆయన పాపాన్ని పరిహరించేవాడు కాదు. తెలుసు కదా మీకు, ఆకాన్ని ఏం చేశాడు, దానివలన ఎంత శిక్ష వచ్చింది మనందరి మీద. ఆయన పాపాన్ని పరిహరించేవాడు కాదు అని చెప్పాడు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడు అయినను మనసు త్రిప్పుకొని దేవుడు మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని నశింపజేయగలడు. అట్లు కాదు మేము యెహోవానే సేవించుదాం. యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవాను సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మీరే సాక్షులైన గుర్తుపెట్టుకో. వారు మేమే సాక్షులయ్యా అని వాళ్ళు కూడా తిరిగి మాట్లాడారు. మేమే సాక్షులు. ఏం జరిగిందంటే యెహోషువ బ్రతికినంత కాలం భక్తి చేశాడు. యెహోవాతో పాటు సమాన వయస్కులు పెద్దలు ఉన్నారే, వాళ్ళు బతికినంత కాలం భక్తి చేశారు.
ఆ తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగారు. యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టింది. అది రేపు వచ్చినప్పుడు మనం చదువుతాం న్యాయాధిపతుల గ్రంథంలో. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, ఒక విచిత్రమైన సమాచారం జరిగింది. ముగింపులో ఒక విచిత్రమైన సమాచారం. ఎప్పుడైతే యెహోషువ భూభాగాల్ని పంచిపెట్టించేశాడో, ఈ యోర్దాను నది యువతలో ఉన్న వాళ్ళు రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు వీళ్ళేం చేశారంటే యెహోషువ బ్రతికి ఉండగానే ఇక్కడ ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టకూడదు. వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం కట్టారు. బలిపీఠం కడితే కోపం వచ్చింది. యెహోషువకి తగిన 9 గోత్రాల వారికి కోపం వచ్చింది. ఏం మీరు బలిపీఠం కట్టారు, ఎటువంటి సమాచారం అని అడిగారు. వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు. అయ్యా, మేము ఆ బలిపీఠం మీద బలు అర్పించడానికి కాదండి ఇది కట్టింది, రాబోయే తరం గురించి ఆలోచన చేసి కట్టామండి అన్నారు. ఏమని ఆలోచన చేశారు మీరు రాబోయే తరం గురించి? ఒకవేళ ఇదిగో ఈ 9 గోత్రాల వాళ్ళు యెహోవా దేవుడు మా దేవుడు, మీకు మాకు మధ్యలో ఇదిగో యోర్దాను అడ్డంగా పెట్టింది దేవుడే, యెహోవాలో మీకు పాలు లేదని చెబుతారేమో మీరు. అప్పుడు మా పిల్లలు దేవుడిని తెలుసుకోకుండా పాడైపోతారేమోనని యెహోవా దేవుడితో మాకు పాలుందని చెప్పడానికి కట్టామండి ఇది అని. ఏమర్థమవుతుంది మనకు? తల్లిదండ్రులుగా రాబోయే తరానికి పునాదులు వేసేవాళ్ళే ఉండాలి మనం. వాస్తవానికి నా బతుకు అయిపోయింది, నేను బతికేసాను, భక్తి ముగించుకున్నాను కాదు, అది కాదు. నీ భక్తి, నీ విశ్వాసము రాబోయే నీ కుటుంబానికి, నీ తరాలకి, నీ సంతానానికి జ్ఞాపకంగా ఉండిపోవాలి. దాన్ని అవలంబించాలి వాళ్ళు. అలాగున్న కుటుంబాన్ని కట్టుకోవడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయి ఉంది. ప్రత్యేకించి పురుషుని బాధ్యత అయి ఉంది. పురుషుని బాధ్యత. అప్పుడు ఈ 2 గోత్రాలు జరిగించిన ఈ కార్యక్రమాన్ని చూచి యెహోషువ సంతోషించి వెళ్ళిపోయాడు. ఇంటికి యుద్ధం చేయడానికి వచ్చాడు, నిర్మూలన చేయడానికి వచ్చారు వీళ్ళంతా 9 గోత్రాలు. కానీ ఆ మాట వినగానే హృదయంలో సంతోషించి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను మీతో చెప్తున్న సందేశం ఏంటంటే, యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క భక్తి జీవితం, వారి విశ్వాసం, దేవుడు వారికి ఇచ్చిన విజయం, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడము అనే కార్యక్రమం మనం చదువుకుంటున్నాం. నమ్మదగిన వాడు దేవుడు. ఆయన ఎంతగా నమ్ముతున్నావో నాకు తెలియదు. యెహోషువ మాత్రము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిన వాడు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించి కుడికి కానీ ఎడమ కానీ తొలగిన వాడు కాదు. తొలగిపోలేదు. యెహోషువ విశ్వాసం పోరాటం. ఆ రోజున దేవుడి మీద ఆధారపడి, ఆ ప్రజలు కూడా దేవుడి మీద ఆధారపడిన వాళ్ళే. ప్రజలు కూడా దేవుడి మీద ఆధారపడిన వాళ్ళే. బాగా గుర్తుపెట్టుకో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్నిసార్లు దేవుణ్ణి శోధించారో ఇశ్రాయేలీయులు కదా. ఎన్నిసార్లు? పలుమార్లు అన్నాడు, అనేక మార్లు అన్నాడు దేవుడు. కానీ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించిన వాళ్ళు కాదు. ఎవడైనా ఉన్నట్టు శోధించిన వాడు అంటే వాడు ఆకాను. ఆ మాటకు వస్తే వాడు ఒక్కడే. కాబట్టి గ్రంథమంతా చదువుతున్నప్పుడు
మోషే నాయకత్వము, యెహోషువ నాయకత్వము రెండు దగ్గర పెట్టుకుని చూస్తూ గ్రంథం చదవాలి. అందుకనే తారతమ్యాలు చెప్పాను మీకు ప్రారంభంలోనే. 40 సంవత్సరాల చరిత్ర, అరణ్యపు ప్రయాణము, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, 4 కాండాలు అరణ్య ప్రయాణ కాలాన్ని తెలియజేస్తే, కనాన్ని స్వతంత్రించుకునే యుద్ధ విజయాల గురించి యెహోషువ గ్రంథం చెప్తుంది 24 అధ్యాయాలు. 50 సంవత్సరాల చరిత్ర అన్నమాట ఇది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, యెహోషువ 110 సంవత్సరాలు చనిపోయాడు. దేవుడు విజయాన్ని చేకూర్చాడు. దేవుడే వారి పక్షాన యుద్ధాలు చేశాడు. వాస్తవానికి ఎదుర్కొని తమ చేతికి అప్పగించింది దేవుడే. వడగండ్లు కురిపించి శత్రురాజుల మీద యుద్ధం చేసింది యెహోవాయే. ఆ గ్రంథంలో చదువుతాం. వాస్తవానికి ఈ గ్రంథానికి యెహోవా యుద్ధ విజయాలు అని రాయాల్సి ఉండింది, బాగుంటుంది. ఆలోచన చెప్తున్నాను నిజానికి అది. కానీ ఆ రోజున ఏం చేశారంటే, ఈ పుస్తకానికి పేరు పెట్టింది ఎవరు? మనుషులే పేరు పెట్టారు. ఏమని? యెహోషువ అని. దేన్ని బట్టి? ఆ పుస్తకంలో ఉన్న ప్రధానమైన పాత్రను బట్టి, క్యారెక్టర్ని బట్టి పెట్టారు ఆ పేరు. కానీ వాస్తవానికి యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. యెహోవా యుద్ధ విజయాలు కణాన్ని స్వాధీనపరిచింది. మనం ఇద్దరితో ఈ గ్రంథాన్ని ముగించుకుంటాం. రేపు వచ్చినప్పుడు న్యాయపత్రుల గ్రంథం చదువుతాం. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత యెహోషువ గ్రంథాన్ని ఒకసారి అలాగూ చదవాలి. మీరు ఇష్టమైతే రేపు వచ్చేటప్పుడు న్యాయపత్రుల పుస్తకాన్ని కూడా ఒకసారి అలాగా చదువుకుంటారు. రేపు సంగతులు ఆలోచన చేస్తాం. దేవుడి చిత్తమైతే ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వద్దు మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహా దయగలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రం ఉన్నాయి తండ్రి. మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పట్ల తండ్రి వాగ్దానం చేసిన భూభాగాన్ని వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం ఉన్నాయి. వారి పితరులతో చేసిన వాగ్దానము నెరవేర్చారు తండ్రి, మీకు స్తోత్రం. బలం చేత ఆయన సంపూర్ణంగా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు, మీకు స్తోత్రం. ఈ రోజున క్రీస్తు యేసునందు నిత్య జీవమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు నాయన, మీ స్తోత్రం అవుతారు. దేవుడు తండ్రి, మీ అందరి సంపూర్ణమైన విశ్వాసం కలిగి నాయన మీరు అనుగ్రహించిన కొత్త నిబంధన నుండి నేను తొలగిపోకుండా ఎల్లప్పుడూ మీకు విధేయులమై నాయన నిష్ఠలుగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. ఆయన నిత్యత్వము మీతో పాటు గడపడానికి మేము సిద్ధపడటంలో సహాయం అనుగ్రహించండి నాయన. ధనాపేక్ష, లోకాశలు తండ్రి, ఈ జీవన వ్యాపారంలో మేము చిక్కుకోనకుండా నాయన దయతో మమ్మల్ని కనికరించండి నా తండ్రి. నీకు ఇష్టలుగా మిమ్మల్ని సంతోషపరచడానికి నాయన నీ ఆజ్ఞలను అనుసరించి నడవడానికి సహాయం అనుగ్రహించండి. అన్ని విషయంలో మా ప్రభువైన యేసుకు లోబడి నాయన ఆయనను సేవించగలిగినట్లు సహాయం అనుగ్రహించండి తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లలైన వారిని, ప్రియులైన వారిని అందరినీ బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్యమును విని విడిచిపెట్టగా తండ్రి, వాక్యానుసారంగా కుటుంబాలను కట్టుకోవడానికి నాయన సహాయం అనుగ్రహించండి. మీ శక్తిని గ్రహించి నా తండ్రి మీ అందరూ ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మీ ఎదుట మేము పరిశుద్ధులమును నిర్దోషముగా బ్రతకడానికి
కావలసిన జ్ఞానమును వివేచనను మాకు దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. లోకంతో మీరు సహవాసం చేయక నాయన, మీ రాజ్యంలో మీ కుమారుడితో సహవాసం కలిగి మీ కుమారుని యొక్క సారూప్యతలోకి ఎదగడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. జీవమునకు భక్తికి కావలసిన సమస్తమును మీరు దయచేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రం ఉంటాయి. మీ స్వభావంలో మేము పాలిభాగస్తులం అవునట్లు నాయన, మీరు చేయు శిక్షను మేము తృణీకరింపకుండా తండ్రి మీ పరిశుద్ధతలో పాల్గొనలు పొందడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మరణం వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి, రాబోయే మా సంతానమును ఆయన మీ అందరి భయభక్తులతో పెంచగలుగునట్లు ఆ రీతిగా ఆయన జ్ఞాన వివేచనలు మాకు దయచేయవాలని ప్రార్థిస్తున్నాం ఆయన. మీ సన్నతుల విషయంలో జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు ఆయన మీ వాక్యం చేత మా లోపములను సరి చేసుకోవచ్చు, మిమ్మల్ని సంతోషపరచడానికి సహాయం అనుగ్రహించు తండ్రి. ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన స్థానిక సంఘం దయపెట్టవాలను నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోవాలని తండ్రి, మీ చిత్తమైతే రేపటి దినమున కూర్చుని మీ గ్రంథాన్ని నేర్చుకోగలిగినట్లు కావలసిన మీ కృప మా ఇళ్ళలో విస్తరింప చేయవలదని ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.